నమస్కారం అందరికీ, మళ్ళీ నా ఛానల్కి వచ్చినందుకు స్వాగతం. ఇది అరుణాచల వ్లాగ్. సో మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ టు అరుణాచలం, తమిళనాడు. సో బేసికలీ మేము 2 కార్స్తో స్టార్ట్ అయిపోయినాం. ఒక బ్యాచ్ వేరే కార్, మేము ఒక బ్యాచ్. సో మేము దారిలో అయితే మధ్యలో డాబాలు ఆగినాం. ఫుల్ ఆకలితో ఉన్నారు ఒక్కొక్కరు. అయ్యో చంపేస్తుందిరా బాబు ఆకలి. సో ఏమన్నా చెప్పండి, నైట్ డ్రైవ్, ఆ రెయిన్ పడుతుంటే ఆ జర్నీ వేరే లెవెల్ ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం అంటే చాలా అంత ఈజీ కాదు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అందరం ఇంకా చేరుకోగానే ఇంకా గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసేసినాము. రాయండి 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 ధనుష్డా రాయణ. ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే ఎనర్జీ కావాలి కాబట్టి మేము ఇంకా హోటల్కి వచ్చేసినాం. హోటల్లో వేడి వేడి తమిళ్లో దోశ అంతే. మా అమ్మ వాళ్ళు ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నారు. అరుణాచలంలో అనుకున్నంత నీట్నెస్ అయితే లేదు ఇక్కడ అసలు. తమిళియన్స్ ఐ డోంట్ నో వై, అసలు క్లీన్లీనెస్ లేదు, హైజీనిటీ లేదు. ఇంకా మేము అట్లా వాకింగ్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ అట్లా గుడి దగ్గర వెళ్ళాం. ఆ టైంలో మెరుపులు వచ్చినాయి గుడి మీద. ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్ ఉండే. అట్లాగే ఇక్కడ దీపాలు పెడుతున్నారు అందరూ. రాత్రి ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది. ఓం నమ శివాయ. ఇంకా గుడి ఆపోజిట్ నుంచి మా గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసేస్తుండే మేము. అలాగే ఆ వానలో తడుచుకుంటూ ఇంకెళ్ళిపోతుండే. హర హర మహాదేవ్ శంభో శంకర్ అరుణాచలాయ నమః. ఇక్కడ చూసారు కదా, మొత్తం వానతో వాటరు అంతా ట్రాక్టర్, అసలు మొత్తం చెత్త. ఇప్పుడే గుడికి వచ్చాం. ఏం చేస్తున్నాం చెప్పు? గిరి ప్రదక్షిణ చేసినాం. మేమైతే చేస్తున్నాము. గుడి దగ్గరికి వచ్చినాము. ఒక స్వామీజీ బొట్టు పెట్టి పైసలు అడిగాను. ఆ గోపురం చూడంగానే అసలు కళ్ళు తిరిగిపోయినాయి. అసలు వర్షం పడుతుంది. మేము ఓన్లీ ప్రదర్శనలు చేయడానికే దగ్గర 9 మెంబర్స్. మేము 9 మెంబర్స్ వాకింగ్ పోతున్నాం. ఏమైనా మాట్లాడరా ఇంకేంది ఏంది? నీకు బొట్టు పెట్టిన అసలు చూపి. బాగానే పెట్టండి. రైట్ అనుకుంటున్నాను. అడుగుదాం. బొట్టు పెట్టినా మీకు? అరుణాచలం బ్లాగ్ చేయాలి మరి. ఇంత కష్టపడి శివుని దర్శనానికి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. వర్షంలో మా కుటుంబ సభ్యులతో గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం మంచి మూవీ లెక్క తయారు చేస్తానండి. అది మెమరీస్ లెక్క ఉంటాయి. ఏమంటావు నవీన్? కరెక్టే మూవీ లెక్క వేసుకోవాలి మా మీ బ్లాగ్ చేసేసే కదా రాహుల్? పోస్టర్ నాదే ఫస్ట్. పేరు బాగుందా?
బాగాలేదు. నెక్స్ట్ బ్లాక్లో రాహుల్కి గుండు ఉంటుంది, ఎందుకంటే తిరుపతి పోతాం. నీ స్లీప్ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎన్ని అవర్స్ వండుకున్నావు, ఏంది కథ? 2 hours స్లీప్తోనే కార్లో స్టార్ట్ అయింది. కార్లో ఎన్ని గంటలు స్లీప్ వేసినావు? 1 hour. తొక్కేం కాదు, 4-5 hours వేసినావు మెల్లగా. మీరు పండుకొనే వెళ్ళారు. డ్రైవింగ్ చేసేటప్పుడు నేనే 1 hour స్లీప్ ఇస్తున్నాను, రాత్రి 2.5 hours స్లీప్ ఇస్తున్నాను. గొప్ప కాదు, ఉన్నది చెప్తున్నా. యశ్వంత్, ఎన్ని అవర్స్ స్లీప్ వేసుకున్నావు రాను? 0 hours స్లీపా? కార్లో అనుకున్నావా కళ్ళు మూసుకొని? స్లీప్ కాదు అది, కళ్ళు మూసుకుంటే పడుకున్నారా? డ్రైవింగ్ చేసినావు, రేపు కూడా డ్రైవింగ్ చేయాలి. ఏమంటావు మరి, స్కెడ్యూల్ ఎట్లుంటుంది? స్కెడ్యూల్ ఎట్లుంది మరి? షెడ్యూల్ టైట్ అయింది. హీరోయిన్ చూడండి, అందరు తడుస్తుంటే మరి రెయిన్ కోట్ వేసుకొని. చెప్పలేదా నా వీడియో, నా బ్లాగ్లో నేను లేనా, నేను ఉన్నాను, అట్లా ఉంటుంది. బ్లాగ్ చేస్తున్నావమ్మా, అరుణాచలంది. ఓహో, మెమరీ ఉండాలని ఎప్పటికీ. వెరీ గుడ్. ఐఫోన్ అంటే దీని బెనిఫిట్, నా ఫోన్ లొకేషన్ చూసి వచ్చింది. నాకు ఒకటి పెట్టేసినాం అనుకోట్లా. గాయస్, ఇక్కడైతే మనకు అమ్మవారి గుడి కనిపించింది, అందరు నిమ్మకాయలు పెట్టినారు. తమిళనాడులో గుడిలో అమ్మవారి గుడిలు వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి చాలా. ఆ పవర్ఫుల్ వైబ్స్ చాలా వస్తాయి. జై జగన్మాత. సీడ్ అయితే మాకు స్కార్పియో కట్ చేయడానికి వచ్చింది యశ్వంత్కి, బై మిస్టేక్ ఆల్మోస్ట్. ఇగో ఈడున్నది, చూసి నడవాలన్నమాట. ఇక్కడ ఎన్ని స్కార్పియోలు ఉన్నాయో ఏమో, లైట్లో కనిపిస్తలేవు. రోడ్డు మీద ఉంటాయి కదా అడవి, చెప్పులు కూడా లేవు. ఎన్ని స్కార్పియోలు ఉన్నాయో ఏమో. ఫోన్ చేసింది కాబట్టి యశ్వంత్ గారు మాకు తెలిసింది లక్కీగా. వాన పడుతుంది, ప్రదక్షిణ చేస్తున్నాం. ఇంకా 25% కవర్ అయింది, ఇంకా 75% ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. ఇట్లా పోతుందన్నమాట మా దర్శనం. కింద చూసినాడు కానీ ఒక్కటే ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. శివుడి ప్లేసెస్ని రీచ్ అవ్వాలంటే ఇట్లాంటి కఠినమైన పరీక్షలు ఉంటాయి, దాటిపోవాల్సి వస్తుంది. కేదార్నాథ్, అమర్నాథ్ అవే కాకుండా సౌత్ ఇండియాలో కూడా అరుణాచలంలో కూడా ఆ ప్రదక్షిణ చేస్తుంటే 17 kilometers సాఫ్ట్ హనీ వాక్ కాదు ఇది. తేళ్ళు, పాములు, బండిలు, వాన ఇవన్నీ దాటుకొని చేయగలితేనే ఆ ప్రదక్షిణం అవుతుంది. ఓం నమ శివాయ. ఇప్పటికీ 2 తేళ్ళు, 2 దాదాపు 5 తేళ్ళు, ఒక పాము చూసినాం. హర మహాదేవ్. అవునా? చెట్లు లేవు కదా. గిరి ప్రదక్షిణ, గిరి ఒకసారి కూడా దర్శనం ఇస్తుంది. ఇంకా టైర్డ్ అయిపోయి అందరం పండుకున్నాము. అమ్మో, కాలు అయితే పట్టేసి. గుడ్ మార్నింగ్. అదే లేచిపోయినాను. ఇంకా మనం దర్శనంకి ప్రదక్షిణ ఒంటికాలతో నడవాల్సి వచ్చింది. ఒంటికాలతో కాలు మంచిగా ఉందా? రైట్ కాలు బాగాలేదు అసలు. ఏం చేస్తున్నాను? వేళ్ళు ఉన్నాయి కదా,
ఎన్నిలో పెట్టుకుంటున్నా కాళ్ళు పని చేస్తలేదు అది పని చేస్తారా కాల్ సూదియాలి సూదియాలి కాలు సూదియాలా అప్పుడు బబుల్స్ వస్తాయి కాలు ఉబ్బుతుంది. నువ్వు పెయిన్తో ఎట్లా మాట్లాడుతున్నావా తాగినట్టు మాట్లాడుతున్నావు మత్తు నిద్రలకి లేచిన ఇద్దరికే నేస్తా ఎస్ మత్తు వదలరా ఇంకా ఇట్లా యాక్టివ్ అయినా ఏందైనా హాలిక్సా హాల్స్ వీళ్ళు రాయల్ ఎట్లున్నారా నొప్పిలు రాహుల్ నొప్పిలు ఉన్నాయా ఎక్కుతావా తిరుపతి ఇప్పుడు ఈరోజు ఎక్కుతావా వెరీ గుడ్. ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం దర్శనం చేసుకోవడానికి అరుణాచల్ దేవుణ్ణి. చెప్పు జూమ్ కొట్టేసి ఎట్లుంది చూడు. సో ఇదే కొండ పైన నేను ఇప్పటిదాకా చూపించిన కొండకే మేము ప్రదక్షిణం చేసేది మొత్తం దేవుడి గుడి చుట్టూ. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసినారా బాబు నిద్రపోకుండా. గట్టిగా రాహుల్ సెవెన్ సీటర్లో పోతున్నాం. అదే 7 సీటర్లో పోతున్నాం. లండన్ తీసుకోండి నిన్న గిరి ప్రదక్షిణం చేసి ఈరోజు దర్శనానికి వెళ్తున్నాం యాక్చువల్లీ. అది చూపిస్తాను ఎట్లా లోపల బహుశా ఫోన్స్ నాట్ అలౌడ్ బట్ ఐ ట్రై మై బెస్ట్ టు టేక్ క్యాప్చర్ ద మూమెంట్స్. సో గుడికైతే చేరిపోయినాం. చూడండి ఇక్కడ కింద ఎంత చెత్త చెత్త చేసేసినారు వీళ్ళందరూ. సో నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాయి గుడికి అయితే రావడానికి. అరుణాచల్ రావడం చాలా అంత ఈజీ కాదని చాలామంది చెప్తున్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. జీవితంలో ఒక్కసారి ఈ అరుణాచలం శివుని దర్శనం చేసుకోవడానికి రండి. ఈ వాతావరణము, ఈ భక్తులు, ఇక్కడ ఉన్న ఈ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్ ఉంది అసలు. ఓం నమః శివాయ. దర్శనం అయితే అయిపోయింది. అందరం వెళ్ళిపోతున్నాం. వస్తారా ఒకరు? నేను వస్తారా? రాహుల్ చెప్పు తినడానికి వెళ్తున్నామని. ఇంగ్లీష్ వద్దులే, తెలుగులో చెప్పు మేము దర్శనం పోయినాం తినేసి. சாப்பிடு அப்பா எப்போ வரா சாப்பிடு சாப்பிடு நல்லா சாப்பிடு நல்லா சாப்பிடு. సో దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంకా ఇక్కడ బుఫే అయితే పెట్టినారు, తినడానికి వచ్చేసినాం మేము.
వేడి వేడి ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ. ఏమైంది ఏమైంది అత్త? అదే చెప్పకుండా తీయడమే. ఎందుకు యాపిల్ ఊరికే 2 ఏళ్ళు చూపిస్తా? చంద్రబాబు నాయుడు అవన్నీ తీయలే. ఇప్పుడు వేసుకోవచ్చు. వేసేసుకోరు కదా ఇంకేం. ఏమో మరి వచ్చి ఉంటారు పిల్లల. మీది పోయింది అత్త, మీ మీద పడుతుంది ఇప్పుడు మళ్ళీ. చాయ్ తాగుతున్నావా చుక్కి? చాయ్ తాగుతున్నావా? ఎంజాయ్ చేస్తున్నావా? బాగుందా? ఎంత రేటింగ్ ఇస్తావు 5లో? 4.5. షుగర్ కొంచెం ఎక్కువ. సో మేమైతే ఇంకా అరుణాచల్ దర్శనం చేసుకొని ఇంకా తిరుపతికి స్టార్ట్ అయితే అయిపోయినాం. బాగుండే దర్శనం అయితే. సో గైస్, అరుణాచలం వ్లాగ్ అయిపోయింది. ఈరోజుతో ముగిస్తున్న ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము ఇంకా తిరుపతి బయలుదేరుతున్నాం. ఇది మీకు తిరుపతి బ్లాగ్లో కనిపిస్తుంది. See you.